హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టిక్యులర్ వీకెండ్‌లో నబీల్‌ని ఇరుకుని పెట్టే ప్రయత్నం బిగ్ బాస్ చేస్తాడా? దాన్ని నబీల్ ఏ విధంగా తిప్పి కొట్టే ప్లాన్ ఏమన్నా నబీల్ దగ్గర ఉందా? అసలు ఏం జరగొచ్చు? ఓకే. నబీల్‌ని క్రిటికల్ సిట్యుయేషన్‌లో పడేసే ప్లాన్ బిగ్ బాస్ తయారు చేస్తాడా? అనేది మాట్లాడుకుందామండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యెస్. ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్ అంటే ఓటింగ్ అనాలిసిస్‌లో నుంచి పుట్టిన వీడియోనే ఇది. సో ఆబ్వియస్‌గా సేవ్ ఎవరవుతారనేది చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ గౌతమ్ సేవ్ అవుతాడు, టేస్టీ తేజ సేవ్ అవుతాడు, యష్మి కూడా సేవ్ అయిపోద్ది. ఓకేనా? ఈళ్ళ ముగ్గురు గురించి అసలు మాట్లాడను. ఎటు తిరిగి ఎవరు మాట్లాడినా ఏ ఎలిమినేషన్ జరిగిద్దన్నా ఈళ్ళ ముగ్గురులోనే మాట్లాడాలి. ఎవరు ముగ్గురులో? అవినాష్, పృథ్వీ, విష్ణు. ఈళ్ళ ముగ్గురులో ఎవరెళ్తారన్నదే మ్యాటర్. ఈ మ్యాటర్‌లోనే నబీల్‌నేమన్నా ఇరికిస్తాడా బిగ్ బాస్? ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి. సో, ఇక్కడేంది ఇప్పుడు మనకి రకరకాలుగా పోవచ్చు మన థాట్ ప్రాసెస్. ఏంటి? ఇంతవరకు అసలు నో ఎలిమినేషన్ జరగలేదు కాబట్టి, నో ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉందా? నో ఎలిమినేషన్ అయితే జరగదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకో డబుల్ ఎలిమినేషన్ జరిగినా గాని ఫినాలేకి ఐదుగురుంటారు. అంటే ఇంకా ఒక డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. ఫినాలేలో ఐదుగురుండాలంటే. పోనీ సింగిల్ ఎలిమినేషన్ జరిగేసి లాస్ట్ వీక్‌లో ఆరుగురిని పెట్టి వా ఆ ఆరుగురిలో కూడా ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తే స్టేజ్ మీద ఐదుగురుంటారు. అదొక సినారియో. సో, అట్లా ఉండే సినారియోలో ఒక్కొక్కరికి ఎలిమినేట్ చేయొచ్చు. సో, అటువంటి సినారియోలో నో ఎలిమినేషన్ దానికి తావు తక్కువ ఈ వీక్. ఖచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. అంటే షో రసపట్టులో ఉండాలంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ జరగాలి. జరిగిద్ది గూడా. ఎందుకంటే ఈ సీజన్‌లో చాలా వరకేందంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా చాలా ఎలిమినేషన్‌లు ఇప్పటికే జరిగిపోయినాయి. ఆహ్, కైండ్ ఆఫ్ మణికంఠ ఎలిమినేషన్ అంతే. మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసరికి రాజశేఖర్ భాషను అలానే చేశారు. ఆయనకి ఇంట్రెస్ట్ లేక పంపించేశారు. ఆ తర్వాత గంగవ్వని పంపించేశారు బాగలేదని. ఇన్నిటి మధ్య మళ్ళా ఈ వీక్ నో ఎలిమినేషన్ అంటే అది బిస్కెట్ అయిపోద్ది. సో, జనరల్‌గా మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు నో ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్. ఇదే గదా! సో, ఇంక సీక్రెట్ రూమ్‌కి తావు లేదు ఈ వీక్. అంతా అయిపోయింది. ఇంకేం సీక్రెట్ రూమ్. ఇంకా సీక్రెట్ రూమ్ అనేదే లేదనుకున్నాడేమో ఈసారి బిగ్ బాస్. రైట్. అయితే ఇక నబీల్‌కి మ్యాటర్ ఏంటంటే, నబీల్ చేతిలో షీల్డ్ ఉన్నా మొత్తం తిప్పేది బిగ్ బాసేనా అని ఎందుకు పెట్టానంటే, యెస్, నబీల్ చేతిలో షీల్డ్ ఉంది. నబీల్ లాస్ట్ వీక్ వాడలా. ఈ వారం కూడా వాడలేదనుకో 12వ వారానికి వాడతాడు. ఖచ్చితంగా అయితే ఆ క్వెషన్ అయితే అడుగుతాడనిపిస్తుంది నబీలు. నాకు సార్ ఈ వీక్ నేను నబీల్ నువ్వు వాడు అంటే, నాకు సార్ ఈ వీక్ నేను వాడకపోతే నెక్స్ట్ వీక్ వాడుకోవచ్చా అనేది అనొచ్చు. సో, దీనికప్పుడు చాలా వాల్యూ ఇచ్చినట్టు. ఈ ఎవిక్షన్ షీల్డ్‌కి 3 వారాలు. అంటే ఆయన ఒకవేళ నామినేషన్‌లో లేకపోతే ఓకే. నామినేషన్‌లో ఉన్న వీక్ వాడుకోవచ్చంటే 3, 4 వారాలు మూడో వారం కూడా సేవ్ చేసే ప్రక్రియ అది. సో, అది జరగటానికి ఛాన్సెస్ తక్కువేమో అనిపిస్తుంది. ఈవెన్ నాకు సార్ చెప్పినా చెప్పకపోయినా నబీల్ కూడా థింక్ చేసి సో, దీన్ని వాడతాడా? లేపోతే వాళ్ళ మదర్ అన్నట్టు ఇండివిడ్యువల్‌గా ఆడు అన్నట్టు చెప్పొద్ది గదా! సో, దాన్ని నేనెందుకు ఒకరికి వాడాలన్నట్టు ఉంటాడా? బట్ ఎందుకో ఈ వీక్ మధ్యలో ఒకసారి అంటాడు. నాకైతే నేను వాడదాం అనుకున్నా. తర్వాత ఒకవేళ నేను డేంజర్‌లో లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా వాడొచ్చు అన్నట్టు ఒక పదం అంటాడు. ఓకే. రైట్. ఇప్పుడసలు ఉన్న పాజిబుల్ సినారియోస్ మాట్లాడుకుందాం. ఓకే. లాస్ట్ 2లో ఎవరెవరిని పెట్టొచ్చు అనేది. సో, ఈళ్ళ ముగ్గురు నబీల్ సారీ ఆహ్, ని నిఖిల్ గాదు. గౌతమ్, యష్మి, టేస్టీ తేజ. ఈళ్ళ ముగ్గురు సేవ్ అవుతారు. ఎదురీగా ఈళ్ళ ముగ్గురులో గదా! ఈళ్ళ ముగ్గురు కాంబినేషన్ సెట్ ఎట్టుండొచ్చు? ఉన్న 3 కాంబినేషన్స్ మాట్లాడుకుందాం. అవినాష్, పృథ్వీని లాస్ట్ పెట్టొచ్చు. అవినాష్, విష్ణుని లాస్ట్ పెట్టొచ్చు. విష్ణు, పృథ్వీని లాస్ట్ పెట్టొచ్చు. విష్ణు, పృథ్వీ లాస్ట్ పెడితే అసలు విష్ణునే ఒప్పుకుంటది. ఇంకా నాకొద్దండి నేనెళ్ళిపోతాను. పృథ్వీ గారిని ఉంచండి. హి ఈజ్ మోర్ దాన్ మీ అంటది. సో, ఎంత జెన్యూన్ అంటే విష్ణు అంటే ప్రోమో అనాలిసిస్ ఏముందిలే అని చేయలేదు గానీ, వాళ్ళ ఫాదరొచ్చి నువ్వు వాళ్ళతో ఎదుటోళ్ళతో ఉంటాన్ని, ఎదుటోళ్ళంటే ఆ టీమ్‌తో ఉంటాన్ని, జనాలు నీ ఫ్యాన్స్, నీ అభిమానులని ఎవరన్నా ఉన్నారు. వాళ్ళు పెద్దగా అది జీర్ణించుకోలేకపోతున్నారంటే, దానికి గూడా నా ఇష్టం వచ్చినట్టే కదా డాడీ నేనుండాలి అంటుందంటే, ఏ కైండ్ ఆఫ్ అసలు చూడండి జెన్యూనిటీ ఆమెది. హెడ్స్ ఆఫ్ అంతే నిజంగా. ఈవెన్ పృథ్వీ విషయంలో గూడా. సో, ఆయనొచ్చి ఇక్కడ ఏవో జరుగుతుంటాయి తమాషాగా ఇక్కడ ఇయన్నీ నిజమేనా అది ఇది అంటే, పెళ్లి సంబంధాల గురించి వచ్చినప్పుడు రోహిణి అంటది, "మీ అమ్మాయి చూసుకుంటదిలే" అంటే, ఇయన్నీ ఏమి లేదులే ఇక్కడ ఇయన్నీ తమాషాగా జరుగుతుంటాయి" అంటే, నాన్న నువ్వలా అనకు" అన్నట్టు. "అట్లా ఎందుకు అనుకుంటున్నావు నాన్న? ఇది కూడా జరగొచ్చు" అన్న ఎక్స్‌ప్రెషన్ పెట్టిందక్కడ. వామ్మో! అనిపిస్తుంది నాకు. సో, ఇంగంతే. ఆ అమ్మాయికేందంటే కొంచెం మనుషుల్ని అసెస్ చేయటము, చాలా త్వరగా మనుషులకి అట్రాక్ట్ అవ్వటం అలా జరిగిద్దేమో అనిపిచ్చింది నాకు. లేకపోతే హౌస్‌లో ఎన్ని రోజులు ఒక వ్యక్తిత్వం గురించి ఏం తెలుస్తాయి? మోరోవర్ నిఖిల్ గురించన్నా తెలుసు గానీ ఆమెకి పృథ్వీ గురించి తెలీదు. పృథ్వీ వచ్చేటప్పుడే చెప్తారు. ఇంట్రడక్షన్‌లోనే వాళ్ళు ఒకరికొకరు కొత్తని.
సో అటువంటిది కొన్ని రోజులకే ఆ అమ్మాయి ఆయనలో అట్రాక్ట్ అయిందంటే అంటే అనుకోవచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమ గుడ్డిది అని అనుకోవచ్చు గానీ, సరే ఇంక దీన్ని లాగటం ఎందుకులే. ఆ అమ్మాయికి నచ్చింది మాత్రం నచ్చినట్టు చెప్పింది. ఆ విషయంలో జెన్యూన్ అని చెప్పడం నా ఉద్దేశ్యం అంతే. ఓకేనా? రైట్. ఇక్కడ యాహ్! 3 కాంబినేషన్‌లు ఉన్నాయి కదా! లాస్ట్‌లో ఉండడానికి. విష్ణు, పృథ్వీ కాంబినేషన్‌లో ఉన్నప్పుడు ఒకవేళ షీల్డ్ వాడమంటే ఆబ్వియస్‌లీ పృథ్వీ కొడతాడు. చూడండి 'నబీల్ థాట్ ప్రాసెస్' కూడా ఇక్కడ సిమిలర్‌గా ఉంటది. 'నబీల్ థాట్ ప్రాసెస్' 2 రకాలుగా ఉంటది. ఎ ఎ ఎ ఎక్కడో కూడా చెప్తాను చూడండి. విష్ణు, పృథ్వీ ఉంటే పృథ్వీ కోసం ఆడతాడు. విష్ణు ఎళ్ళిపోద్ది. విష్ణు ఎళ్ళిపోద్ది. కావాలని ఉంచాలి ఇంకా విష్ణు అవసరము అని చెప్తే తప్పితే. బట్ అలా జరగదు. ఒకే ఎలిమినేషన్ ఉంటది కాబట్టి పంపించేస్తారు. సో, ఈ పాజిబిలిటీ జరగటానికి ఛాన్స్ ఎక్కువుందా? తక్కువుందంటే నేను తక్కువుందే అనుకుంటున్నా. ఓకేనా? సో, విష్ణు ఉండొచ్చనే అనుకుంటున్నా నేను. లెట్ అస్ సీ. తర్వాత అవినాష్, విష్ణు ఓ కాంబినేషన్ ఉంది. అవినాష్, విష్ణు ఉన్నప్పుడు ఎవరికి వాడతారు అంటే అవినాష్‌కి వాడే ఛాన్సే ఉంది. అవినాష్‌కి వాడే ఛాన్స్ ఉంది. ఇందాక విష్ణు, పృథ్వీ అన్నప్పుడు పృథ్వీకి వాడతాడు. ఓకే. ఎంత కాదనుకున్నా ఓజీ టీమ్ మనమంతా కలిసి ఉన్నామన్నది సారీ ఇక్కడ విష్ణు కూడా ఓజీ టీమే అట్టనుకుంటే. ఆ డైలాగ్ చెప్పడు గానీ విష్ణు మీద కొంచెము ఇది ఉంటది గదా! ఆయనకి ఫస్ట్ నుంచి గూడా. దానికి తోడు ప్రేరణ, నబీల్ మాట్లాడుకున్నప్పుడు విష్ణు టాపిక్ ఎక్కువ వస్తా ఉంటది. ఏమంటది గానీ చేసి చూయించదు. సో, నేనెప్పుడు గివర్‌నే గాని టేకర్‌ని కాదంటది. ఆమె చేసే పనులేమో ఎదుటోళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడదు. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పనులు నాకే కావాలని అట్లా అంటది గదా! కానీ ఆమెకు తెలియని విషయం ఏందంటే తర్వాత ఇస్తది విష్ణు. ఫస్ట్ అన్నా గాని తర్వాత ఇచ్చే గుణం. అయి చూడదు. హ్మ్. తర్వాత సో, 'టేస్టీ తేజ' కాదు. ఇంకో కాంబినేషన్ ఏంది సారీ. అవినాష్, విష్ణు. అవినాష్, విష్ణు ఉన్నప్పుడు అవినాష్‌కి పడే ఛాన్స్ ఎక్కువుంటది. విష్ణు ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో, ఈ 2 కాంబినేషన్‌లో ఏదైనా అవినాష్, విష్ణు అయినా, విష్ణు, పృథ్వీ అయినా ఒక సినారియోలో పృథ్వీకి సపోర్ట్ చేయొచ్చు. ఇంకో సినారియోలో అవినాష్‌కి సపోర్ట్ చేయొచ్చు. తన కోసం తను వాడకుండా షీల్డ్ వాడాల్సొచ్చినప్పుడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడోది అస్సలు సిసలైన కాంబినేషన్. ఇది అసల నబీల్‌ని టెస్ట్ చేయటానికి అసలు ఇంతకంటే దారుణమైన కాంబినేషన్ ఏదుండదో అది అవినాష్, పృథ్వీ. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది. అర్థమవుతుందా నేనెందుకు చెప్తున్నానో? మిగిలిన 2 కాంబినేషన్‌లు అంత కాదు. సో, అవినాష్, పృథ్వీ కాంబినేషన్ అసలు మామూలు ఇరుకున పెట్టే కాంబినేషన్ కాదు నబీల్‌ని. ఎందుకని? అవినాష్ కోసం షీల్డ్ వాడాడు. ఓకేనా? అవినాష్ కోసం షీల్డ్ వాడి పృథ్వీ ఎళ్ళిపోయాడు. మామూలుగా ఉంటదా ఇంకీళ్ళకి? ఇటుపక్క విష్ణుప్రియకి గాని, ఇటుపక్క ప్రేరణకి గాని, ఇటుపక్క వీళ్ళందరికీ నిఖిల్‌కి గాని, యష్మికి గాని, అరే ఏందిరా నబీలు ఇట్లా ఉన్నాడు అది ఇది. అప్పుడు విష్ణుప్రియ అంటది కదా! అప్పుడు ఆల్రెడీ ఒక మాట అంటది. వైల్డ్ కార్డ్స్ రాకముందు ఒకలాగుంది గేము. వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఒకలాగుంది గేము. ఇది నేను ఊరకనలేదు. నువ్వు ప్రూవ్ చేసావు. పృథ్వీని పంపించేసావు. టూ మచ్ చేసావు నబీల్ అని ఫైట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటది నబీల్ మీద. ఓకే. గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటుపక్క వీళ్ళందరికీ పగయ్యే అవకాశం కూడా ఉంటది. ఈ మ్యాటర్‌లో కనపడకపోయినా తర్వాత. ఓకే. సో, అప్పుడేం మ్యాటర్ వస్తదంటే నువ్వు మన గ్రూపు ఎంత కాదనుకున్నా 70 రోజుల నుంచి ఉన్నాము, 75 రోజుల నుంచి ఉన్నాం. ఇప్పుడు నిఖిల, రోహిణియా అంటే ఏది షీల్డ్ ఇచ్చేటప్పుడు ఒక ఓటేయాల్సొస్తే ఫస్ట్ హౌస్‌మేట్స్ అందరితో ఏపిచ్చాక ఈక్వల్ అయిపోద్ది కదా! 3 ఓట్లు వచ్చాక మళ్ళా ఈళ్ళ ముగ్గురిలో కూడా ఏపియాల్సొస్తే ఆ టైంలో కూడా నబీల్ నిఖిల్ అంటాడు. రీజన్ చెప్పడం ఏం చెప్తాడు? రోహిణితో కంపేర్ చేస్తా. సో, ఎంత లేదనుకున్నా మేము ఒక 75 రోజుల నుంచి కలిసి ఉన్నాము. ఆ బాండ్ ఉంది మా మధ్య అంటాడు. అటువంటప్పుడు అవి అవినాష్, పృథ్వీ ఉన్నప్పుడు సో, అవినాష్‌కి చేశాడనుకో, పృథ్వీ ఎళ్ళిపోయాడనుకో, అదంతా మళ్ళా ఏమైంది నబీల్ నువ్వు చెప్పిన మాటలు? సో, నువ్వు చెప్పిందొకటి, చేసిందొకటి. నిన్నగాక మొన్నొచ్చిన వైల్డ్ కార్డ్సే ఎక్కువయ్యారు గదా నీకు. నువ్వే అంటావు గదా ఎప్పుడు మన బాండు, మన గ్రూప్ అని అన్నట్టనే అవకాశం ఉంది. ఓకే. సో, ఇలానే ఎందుకు జరగాలి? రెండో ఈక్వేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు పృథ్వీ, అవినాష్‌లో పృథ్వీని సేవ్ చేశాడు. పృథ్వీని సేవ్ చేసి అవినాష్ పోయాడనుకో. ఓకే. అవినాష్ పోతే ఇక్కడేమైద్ది? ఇక్కడ రోహిణి గాని ఈళ్ళందరూ ఫస్ట్ నుంచి ఏంది ఆ షీల్డ్ కోసమే ఈళ్ళ తిప్పలు. ఆ నామినేషన్‌లో సేవ్ అవ్వటం కోసమే కదా ఈళ్ళ తిప్పలు. నబీల్ చుట్టూ తిరుగుతుంది. సో, వీళ్ళు తప్పర్థం చేసుకునే ఛాన్స్ ఉంటది. ఎంత లేదనుకున్నా నీకు పృథ్వీ ఎక్కువ బయట ఊరక మా ముందుకొచ్చి ఇలా అంటుంటావు తప్పితే సో, అని ఈళ్ళు తప్పర్థం చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా సో, నబీల్ గేమింగ్ అంటే నబీల్‌కి నామినేషన్‌లు పట్టం గాని, లేకపోతే నబీల్‌కి ఇది చేయటం గాని అంటే ఇది సండే జరిగిద్ది. సాటర్‌డే, సండే. దీని వెంటనే నామినేషన్స్ ఉంటాయి. ఈ నామినేషన్స్‌లో అసలే తక్కువ సార్లొచ్చాడు. ఈ నామినేషన్స్‌లో హీట్ పెంచే విధంగా ఆర్గ్యుమెంట్స్ ఉండబోతాయి. అది నేను చెప్తున్నా. ఇరుకున పెట్టం ఇన్ ది సెన్స్ ఇప్పుడు నబీల్ ఏ డెసిషన్ తీసుకున్నా, ఇప్పుడు నబీల్ అవినాష్ కోసం డెసిషన్ తీసుకున్నా ఒక వర్గం అపోజ్ అయ్యిద్ది. నబీల్ పృథ్వీ కోసం డెసిషన్ తీసుకున్నా ఒక వర్గం అపోజ్ అయ్యిద్ది. ఓకేనా?
సో ఎవరి కోసం తీసుకుంటాడనేది క్వెషన్ మార్క్. అంతటి సంక్లిష్ట పరిస్థితిలో ఇతను పెట్టేశారు. సో ఎందుకంటే లాస్ట్ 3 పొజిషన్స్ అలానే ఉన్నాయి. ఇతనికి ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటంటే పృథ్వీ, విష్ణు ఉన్నప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేసి విష్ణు పోయిందనుకో పెద్దగా ఏమి ఉండదు అక్కడ. ఎందుకని ఫస్ట్ నుంచి కూడా నబీల్‌కి విష్ణువుతో కంపేర్ చేస్తే పృథ్వీతోనే బాండ్ ఎక్కువ. అంత పెద్ద గొడవ అయినా గాని పెద్దగా ఏం పట్టించుకోడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. పృథ్వీకి కూడా నబీల్‌కి ఏమంటే ఇష్టం. సో అదొక్క సినారియో. ఓకే. మళ్ళా అవినాష్, విష్ణు సినారియోలో కూడా అవినాష్‌కి ఫేవర్ చేసి విష్ణువుని పంపించినా గాని సో అప్పుడు మళ్ళా తేడా అనుకుంటారు. ఎందుకని ఇక్కడ అవినాష్, విష్ణు అనేవాళ్ళు 2 క్లాన్‌లకు సంబంధించినోళ్ళు. 2 క్లాన్‌లు అనేదానికంటే ఓల్డ్ కంటెస్టెంట్స్, న్యూ కంటెస్టెంట్స్‌కి సంబంధించినోళ్ళు. వేరేజ్ విష్ణు, పృథ్వీ అనేవాళ్ళు సేమ్ గ్రూప్‌కి సంబంధించినోళ్ళు. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మా గ్రూప్ అయినా ఇద్దరిలో నేను ఒకరిని సేవ్ చేయాలి. నాకు పృథ్వీ నచ్చాడని చెప్పొచ్చు. బట్ వేరేజ్ ఇక్కడ అవినాష్, విష్ణుది కొంచెం క్రిటికల్ ఆయనకి. అంటే ఆ పాయింట్ రైజ్ అయ్యిద్ది. నువ్వు మా గ్రూపు అన్నావు కదా! 70 రోజుల నుంచి ఉన్న విష్ణువు కంటే నీకు ఇప్పుడు ఇతను ఎక్కువైపోయాడన్న క్వెషన్ వస్తది. సో అందుకే అది ఇరుకును పెట్టేదయింది. ఏది అవినాష్, విష్ణుది. దానికంటే ఇంకా ఇరుకును పెట్టేది అవినాష్, పృథ్వీది. ఇది ఎటు తీసుకున్నా ఈ కత్తికి 2 పక్కల పోతుండే. సో ఇది ఓవరాల్‌గా సో ఈ వీక్ ఒకవేళ అవినాష్ సేవ్ అయ్యి పృథ్వీ ఎలిమినేట్ అయితే మాత్రం గేమ్ రసవత్తరంగా మారిద్ది. సో మనం ప్రతి వీక్ ఇలా అనుకుంటామండి. భ్రమ కాకపోతే అసలు పృథ్వీ ఎందుకు అవుతాడండి? మళ్ళా కూడా ఈ గ్రూప్‌లోనే ఏ అవినాషో, ఏ విష్ణునో పోద్ది. అన్నట్టు అనుకున్నా మనం చేయగలిగిందేమి లేదు. ఎందుకంటే అవినాష్‌కి ఓ రకమైన బిల్డప్ ఇచ్చారు ఫ్యామిలీ ఎపిసోడ్‌లో. మొత్తం డేటు, గీటు, డ్రింక్స్ అన్నీ ఇచ్చి చాలా ఇది చేశారు. సో ఇంకెందుకు నాయనా ఎళ్తా ఇదే మేము నీకు చేయగలిగిందల్లా ఇదే అని ఏమన్నా సింబాలిక్‌గా చెప్పాడా? నో. అట్లా ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా అవినాష్ సేవ్ అయిపోతాడు. సో అవినాష్ ఇంకొక వారం, 2 వారాలు కావాలంటే ఇంకా ఉంచుతారు అన్నట్టుంటే పృథ్వీ ఎళ్ళటానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ పృథ్వీ, విష్ణువుల్లో కూడా మళ్ళా పృథ్వీ వెళ్తే విష్ణు గేమ్‌ని పెంచడం బిగ్ బాస్ థాట్ ప్రాసెసా? అదే అయ్యుంటది ఛాన్స్ మాక్సిమం. ఎందుకంటే విష్ణు వెళ్తే పృథ్వీని పెంచడానికి అక్కడ ఆల్రెడీ ముగ్గురున్నారు వాళ్ళ గ్రూప్‌లో. ఇంక మళ్ళా పృథ్వీని పెట్టి ఇరికిచ్చి ఈ 2, 3 వారాల్లో కూడా వాళ్ళని లేపారనుకో ఇప్పటికే షో మీద విరక్తి కొట్టేసింది. సో మాక్సిమం నేను అనుకోవటం ఏందంటే పృథ్వీని తీసేసి విష్ణు గేమ్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇనీషియల్‌గా కొంచెం బాధపడినా తర్వాత ఓన్ గేమ్ ఆడతా ఇది. ఆమె అంటది పృథ్వీ ఎలిమినేషన్ అంటే నాకు కూడా వద్దు బిగ్ బాస్ నేను కూడా వెళ్ళిపోతానని ఆమె బ్యాగ్ సర్దుకుంటది. దాంట్లో ఏం డౌట్ ఉండాల్సిన పని లేదు. లేకపోతే బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ కూడా చేయొచ్చండోయ్. ఇది కూడా జరిగిద్ది తెలుసా? దీనివల్ల చాలా టీఆర్‌పీ వస్తాయి. సడెన్‌గా పృథ్వీ యూ ఆర్ ఎలిమినేటెడ్ అని అందనుకో అంటే బిగ్ బాస్ నాదొక చిన్న కోరిక. మీరసల మా ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అనేది చెప్పొద్దు. నేనే పృథ్వీ కంటే ముందెళ్ళిపోతాను. సో ఎందుకంటే హి ఈస్ మోర్ దాన్ మీ అని చెప్పి ఏం బ్యాగ్ సర్దుకున్నా సర్దుకోవచ్చు. సో ఇటువంటి వాటికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. ఏం జరిగిందో లెట్ us సీ. సో దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.